వెల్కమ్ టు హరిప్రసాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్కి సంబంధించి రియల్ ఎస్టేట్లో వస్తున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ని మీకు రెగ్యులర్గా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇన్వెస్టర్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో, అదేవిధంగా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా బెస్ట్ లొకేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అప్రిషియేషన్ వస్తుంది అన్న కోణంలోనే చాలామందికి చాలా డౌట్స్ ఉండడం జరుగుతుంది. సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, సో ఏ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వస్తుందని చాలామందికి చాలా డౌట్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఆ డౌట్స్ అన్నీ మీకు క్లారిఫై చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క ఏరియాని హైలైట్ చేస్తూ రెగ్యులర్గా మీకు వీడియోస్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఎక్కడ మంచి ప్లేస్లో మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అన్న కోణంలో ఒక ప్లేస్ని మీకు ఇక్కడ ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. గతంలో నేను హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్కి ఒక వీడియో చేయడం అనేది జరిగింది. సో ఆ వీడియో చూసి చాలామంది నాకు కాల్స్ చేయడం జరిగింది. ఆ కాల్స్లో ఏంటంటే మనకు హెచ్ఎండిఏలో చాలా ల్యాండ్ అనేది అవైలబుల్గా ఉంది, కానీ మంచి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లొకేషన్స్ గురించి చెప్పమని అడిగారు. అందులో భాగంగానే ఈరోజు మీ ముందుకు ఒక మంచి లొకేషన్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అంటే ఒక 5 ఇయర్స్ కానీ ఒక 10 ఇయర్స్ కానీ మీరు వెయిట్ చేయగలిగితే మంచి అప్రిషియేషన్ ఇక్కడ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ఏరియాని ఈరోజు నేను మీకు ఈ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ ప్లాన్లో నేను మీకు హైలైట్ చేయబోతున్నాను. సో ఒకసారి మీకు ఈ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో కనుక చూసుకుంటే ఇక్కడ సౌత్ వైపు ఏదైతే ఉందో ఈ సౌత్ వైపు ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మనకు బెంగళూరు హైవే ఉంటుంది. ఈ బెంగళూరు హైవేలో మనకి అంటే ఇక్కడ ఈ వెస్ట్ సైడ్ ఏదైతే ఉందో, వెస్ట్ సైడ్ అంటే మనకు ఈ ముంబై హైవే తర్వాత ఎక్కువగా మనము నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన ఏరియా వచ్చేసి బెంగళూరు హైవే. ఎందుకంటే ఇప్పుడు ఈ బెంగళూరు హైవే అనేది మనకు చాలా డెవలప్మెంట్స్ ఇక్కడ రాబోతున్నాయి. సో అందులో భాగంగానే అంటే మనకు ఫ్యూచర్లో అంటే ఒక 5 to 10 ఇయర్స్ టైం పీరియడ్లో కనుక చూసుకుంటే ఇక్కడ చాలా మంచి ప్రాజెక్ట్స్ ఇక్కడ ఫ్యూచర్లో రాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా మనము ఏరియాని కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. ఆ ఏరియా ఏదో నేను ఇక్కడ ఈరోజు మీకు చూపిస్తాను. సో ఒకసారి ఈ ఔటర్ రింగ్ రోడ్ తర్వాత మనకి ఇక్కడ తొండుపల్లి ఎగ్జిట్ నుంచి ఇదంతా మనకి బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంటుందండి. ఈ బెంగళూరు హైవే కనెక్టివిటీలో భాగంగా ఇక్కడ మనకి ఇక్కడ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ కూడా మనకు ఇదే బెంగళూరు హైవేని టచ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పెద్ద గోల్కొండ నుంచి మనము ఈ సరౌండింగ్ ఏరియాలో కనుక ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ మనకు అమీర్పేట్ మన్సన్పల్లి చౌరస్తా అనేది వస్తుంది. డైరెక్ట్గా ఇక్కడ ఈ ప్లేస్ కనుక ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా మనకు రెసిడెన్షియల్ ఏరియాగా ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో ఇదంతా మనకు రెసిడెన్షియల్ ఏరియాగా ఉంటుంది. ఇదంతా మనకు R1 జోన్ కిందకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మీకు ఇక్కడ ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఈ బ్లూ కలర్ మొత్తం మనకు కమర్షియల్ ఏరియాగా మనకు ఇవ్వడం జరిగింది. అంటే ఫ్యూచర్లో అంటే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారము ఇక్కడ ఈ ఇచ్చిన బ్లూ కలర్లో ఇదంతా మనకు కమర్షియల్ ఏరియాగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఇక్కడ నాగిరెడ్డిపల్లి అని ఒక విలేజ్ కూడా ఉంటుంది. ఈ విలేజ్ దగ్గర ఇది కూడా మనకు కమర్షియల్ ఏరియాగా ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఇది ఇండస్ట్రియల్ ఏరియా కానివ్వండి, లేకపోతే స్పెషల్ ఎకనామిక్ జోన్గా కూడా ఇక్కడ డిక్లేర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు ఈ పెద్ద గోల్కొండ అదేవిధంగా ఇక్కడ మనకు తొండుపల్లి ఎగ్జిట్, ఈ ఎగ్జిట్ కనుక ఒకసారి మనం చూసుకుంటే ఈ 2 ఎగ్జిట్ల మధ్య ఈ రెసిడెన్షియల్ జోన్ అదేవిధంగా ఈ కమర్షియల్ ఏరియా అనేది మనకు ల్యాండ్ అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి మీరు ఈ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 మీరు ఒకసారి మొత్తం అబ్జర్వ్ చేస్తే కమర్షియల్ ఏరియా అనేది ఈ ప్లేస్లోనే మీకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో మీరు ప్లాన్ ఒకసారి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి కొంతవరకు ఇక్కడ కమర్షియల్ ఏరియా ఉంది. ఇది చాలా చిన్న ఏరియా ఇటు మనకు ముంబై హైవేలో. దాని తర్వాత ఇటువైపు చూసుకుంటే ఇటు విజయవాడ హైవే, ఈ విజయవాడ హైవేలో కూడా కొంతవరకు మనకి ఇక్కడ కమర్షియల్ ఏరియా అనేది ఉంది. దాని తర్వాత ఇటు వరంగల్ హైవే, ఈ వరంగల్ హైవేలో కొంతవరకు మాత్రమే కమర్షియల్ ఏరియా ఉంది. కానీ ఇక్కడ మీరు ఈ బెంగళూరు హైవే ఏదైతే ఉందో ఈ బెంగళూరు హైవేకి ఈ మన్సాన్పల్లి అమీర్పేట ఈ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కమర్షియల్ ఏరియాగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఫ్యూచర్లో ఇక్కడ కమర్షియల్గా చాలా డెవలప్మెంట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఆల్రెడీ మనకు హైదరాబాద్ సిటీలో అమీర్పేట మనకు ఎంత డెవలప్మెంట్ అయిందో మనం చూసుకోవచ్చు. సో
ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ కనుక వెళ్తే అమీర్పేటలో ఉన్న వాల్యూ ఎలా ఉంది, ఇప్పుడున్న ల్యాండ్ వాల్యూ ఎలా ఉంది అనేది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు అమీర్పేట అని ఒక ఏరియా ఉంటుంది. సో ఈ అమీర్పేట కూడా ఫ్యూచర్లో అమీర్పేట అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ సిటీలో ఉన్న అమీర్పేట లాగానే ఇక్కడ కూడా పెద్దగా కమర్షియల్గా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ నేను మీకు ఇంకా క్లియర్గా పీపీటీ ద్వారా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు మీకు చూపించిన హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ ప్లాన్లో ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా విజిబుల్గా ఉండాలని ఈ ప్లాన్ని మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది జరిగింది. ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ ప్రాంతంలో ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ మనకు పెద్ద గోల్కొండ ఎగ్జిట్ అనేది కనిపిస్తుంది. ఈ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి మనము ఇలా స్ట్రైట్గా వస్తే ఇదంతా మనకి మన్సాన్పల్లి చౌరస్తా అనేది ఇక్కడ ఉంటుంది. ఈ మన్సాన్పల్లి చౌరస్తా నుంచి టువర్డ్స్ మనకి తిమ్మాపూర్ వైపు వెళ్తే ఇక్కడ మనకు అమీర్పేట ఏరియా అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఒకసారి మీకు జూమ్ చేస్తాను చూడండి ఇక్కడ ఈ ప్రాంతం అంతా. సో ఒకసారి చూడండి ఇదంతా మనకు అమీర్పేట్ ఏరియా ఇది. ఈ అమీర్పేట్ ఏరియాలో ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే ఇదంతా మనకు R1 జోన్గా ఇక్కడ ఉంటుంది. సో ఈ R1 జోన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇదంతా మనకు కమర్షియల్ ఏరియాగా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో ఒకసారి మీరు ఇక్కడ ఈ హెచ్ఎండిఏ ప్లాన్ కనుక చూసుకుంటే ఇదంతా మనకు కమర్షియల్ ఏరియా. అంటే ఫ్యూచర్లో మనకు కమర్షియల్గా చాలా ఎక్కువగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఇక్కడ మనకి కమర్షియల్ ఏరియాలో లైక్ షాపింగ్ కాంప్లెక్సెస్ కానివ్వండి, సో పెద్ద పెద్ద మాల్స్ కానివ్వండి, సో అవన్నీ ఇక్కడ కమర్షియల్గా డెవలప్మెంట్ అయ్యే అవకాశం అనేది ఈ ఏరియాలో ఉంటుంది. దీని తర్వాత ఇటు నుంచి ఇదంతా ఈ రోడ్ అనేది మనకు ఎక్కడ కనెక్టివిటీ అవుతుందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒకసారి ఇదే మ్యాప్ను ఒకసారి మీరు చూసుకుంటే ఈ తిమ్మాపూర్ నుంచి ఇదంతా మెయిన్ కనెక్టింగ్ ఏరియా ఇది టువర్డ్స్ మనకి మహేశ్వరం వెళ్తుంది. డైరెక్ట్గా ఈ రోడ్ అంతా మనకి మహేశ్వరంకి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రపోజ్డ్ 150 ఫీట్ రోడ్స్ కూడా మనకు ఈ సరౌండింగ్ ఏరియాలో మనం చూసుకోవచ్చును. చాలా వరకు ఫ్యూచర్లో ఇక్కడ డెవలప్మెంట్ అయ్యే ప్రాంతం కనుక ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా అమీర్పేట నుంచి ఇక్కడ ఈ నాగిరెడ్డిపల్లి సెజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకు 45 మీటర్స్ రోడ్ అంటే ఆల్మోస్ట్ 150 ఫీట్ రోడ్ అనేది ఇలా వెళ్తుంది. యాజ్ పర్ ద మాస్టర్ ప్లాన్ ప్రకారము ఇదంతా 150 ఫీట్ రోడ్గా మనం చూసుకోవచ్చును ఈ ప్రాంతం అంతా. అంటే ఫ్యూచర్లో ఇది 150 ఫీట్ రోడ్గా మారే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇదంతా మీకు ఈ మ్యాప్ ద్వారా ఉంటుందని ఈ హెచ్ఎండిఏ ప్లాన్ని మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇది కొంతవరకు మనకు స్లోగా ఉందండి. మ్యాప్ చాలా హై రెజల్యూషన్తో కూడిన మ్యాప్ కాబట్టి కొద్దిగా స్లోగా మనకి లోడ్ అవుతుంది. సో ఇదంతా మనకు ఈ R1 జోన్, ఈ అమీర్పేట, ఈ మన్సాన్పల్లి, అదేవిధంగా ఈ నాగిరెడ్డిపల్లి, ఈ గొల్లూరు ఏరియా ఏదైతే ఉందో ఇదంతా ఫ్యూచర్లో చాలా ఎక్కువగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉన్న ఏరియాస్. సో మనకు తెలుసు మై హోమ్కి సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీస్ కూడా ఈ సరౌండింగ్ ఏరియాస్లో చాలా వరకు ఉన్నాయి. సో ఫ్యూచర్లో మై హోమ్ సిటీ కూడా ఈ సరౌండింగ్ ఏరియాలోనే రాబోతుంది. అంటే ఇక్కడ మనకు ఎగ్జిట్స్ పరంగా చూసుకుంటే ఒకవైపు శంషాబాద్ ఎగ్జిట్ ఉంటుంది, ఇంకొక వైపు మనకు ఇక్కడ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యూచర్లో ఇక్కడ యాజ్ పర్ ద మాస్టర్ ప్లాన్ ప్రకారం చూసుకుంటే 100 ఫీట్ రోడ్స్, అదేవిధంగా 150 ఫీట్ రోడ్స్ ఇక్కడ ఈ ఏరియాలో వస్తున్నాయి. 100% ఇక్కడ ఈ ఏరియాలో ఈ 100 ఫీట్ల రోడ్లు, అదేవిధంగా 150 ఫీట్ల రోడ్లు అనేవి ఫ్యూచర్లో ఇక్కడ రాబోతున్నాయి. సో ఆల్రెడీ ఇక్కడ కొన్ని రోడ్లు ఆల్రెడీ ఇక్కడ డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఏరియాలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మనకు మంచి అప్రిషియేషన్ ఇక్కడ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. సో ఇదండి ఈ డెవలప్మెంట్, ఈ సౌత్కి సంబంధించి ఈ అమీర్పేట్, మన్సాన్పల్లి ఏరియాలో మనకు వచ్చిన డెవలప్మెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.